Okay, next problem. Find the Taylor series expansion of f of z is equal to 2z cube plus 1 by z square plus z about the point z is equal to I. This is the most important model. Find the Taylor series expansion of f of z is equal to 2z cube plus 1 divided by z square plus z about the point z is equal to I. So let f of z is equal to 2z cube plus 1 by z square plus z. 2z cube plus 1 by z square plus z. So first f of z is equal to 2z cube plus 1 by z square plus z. Divide z 2z cube plus 1 by z square plus z. 2z cube plus 1 ने first z square plus z చేత డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఎలా డివైడ్ చేస్తాం? ఎందుకంటే ఇప్పుడు మనం ఏది చేసినా కూడా పవర్ సిరీస్ ఏదైనా అది కాంప్లెక్స్ పవర్ సిరీస్ అవని రియల్ వాల్యూ పవర్ సిరీస్ అవని ఏదైనా న్యూమరేటర్ డిగ్రీ కానీ డినామినేటర్ డిగ్రీ ఎక్కువగా ఉండాలి. బట్ ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువగా ఉంది, డినామినేటర్ డిగ్రీ తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ డివైడ్ చేసిన తర్వాత అప్పుడు పవర్ సిరీస్ క్యాల్కులేట్ చేస్తాం. డివైడింగ్ ఎలా చేస్తామంటే ఇక్కడ ఈ 2z క్యూబ్ ప్లస్ 1ని z స్క్వేర్ ప్లస్ z చేత డివైడ్ చేయాలి. ఒక్కటి షార్ట్ కట్ ఏం కాదు, ఇక్కడ మనం 2z క్యూబ్ ఉండాలి కావాలి. ఇక్కడ 2z క్యూబ్ కావాలంటే ఇక్కడ ఈ టర్మ్ని ఏ టర్మ్ చేత మల్టిపుల్ చేయాలి? 2z చేత మల్టిపుల్ చేయాలి. 2z చేత మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది? 2z ఇంటూ z స్క్వేర్ అంటే 2z క్యూబ్. 2z ఇంటూ z అంటే 2z స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 2z స్క్వేర్ ప్లస్ 1. మళ్ళీ డివైడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఏం కావాలి? 2z స్క్వేర్ కావాలి. అంటే ఇక్కడ z స్క్వేర్ టర్మ్ ఏం మల్టిపుల్ చేస్తే 2z స్క్వేర్ వస్తుంది? -2 చేత మల్టిపుల్ చేస్తుంది. -2 ఇంటూ z స్క్వేర్ అంటే -2z స్క్వేర్. -2 ఇంటూ z అంటే -2z. మళ్ళీ వీటిని కూడా సబ్ట్రాక్ట్ చేస్తే సైన్లు చేంజ్ అవుతాయి. ఇది ప్లస్ అవుతుంది. 2z స్క్వేర్ క్యాన్సిల్. ఇక మిగిలింది 2z ప్లస్ 1. ఇక్కడ 2z కన్నా రిమైండర్ కన్నా కోషియంట్ యొక్క డివైడెంట్ యొక్క పవర్ ఎక్కువ, డివైజర్ యొక్క పవర్ ఎక్కువ, అంచేతంగా అది మించవచ్చు. అప్పుడు ఇట్ క్యాన్ బి రిటెన్. ఇది ఏమో రాస్తాం? దిస్ ఇస్ రిమైండర్ కోషియంట్ 2z మైనస్ 2 ప్లస్ 2z ప్లస్ 1 డివైడెడ్ బై z స్క్వేర్ ప్లస్ 2. ఇప్పుడు ఈ 2z ప్లస్ 1 డివైడెడ్ బై z స్క్వేర్ ప్లస్ z ని పాజిటివ్ ఫ్రాక్షన్ చేయాలి. న్యూమరేటర్ డిగ్రీ కానీ డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంది కాబట్టి పాజిటివ్ ఫ్రాక్షన్ చేస్తాం. ఈ పాజిటివ్ ఫ్రాక్షన్ చేయడానికి z స్క్వేర్ ప్లస్ z లో z కామన్ ఇస్తే z ఇంటూ z ప్లస్ 1. ఇది కాసేపు అలా చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపెడితే a బై z ప్లస్ b బై z ప్లస్ 1. ఇప్పుడు a కామ b క్యాల్కులేట్ చేయాలి మనం. a బై z ప్లస్ b బై z ప్లస్ 1. a కామ b క్యాల్కులేట్ చేయడం షార్ట్ కట్ మెథడ్. ఎలా అంటే ఇప్పుడు a యొక్క డినామినేటర్ ఏముంది? z ఉంది. ఇక్కడ ఈ z ని క్లోజ్ చేసి a యొక్క డినామినేటర్ z ఉంది. z ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని 0కి ఈక్వల్ చేస్తే z ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఈ ఫంక్షన్లో z ను క్లోజ్ చేసి రిమైనింగ్ ఫంక్షన్లో z ప్లస్ 0 పెట్టండి. 2 ఇంటూ 0 అంటే 0, 0 ప్లస్ 1 అంటే 1 డివైడెడ్ బై 0 ప్లస్ 1 అంటే 1. ఫైనల్గా ఏ వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ b యొక్క డినామినేటర్లో z ప్లస్ 1 ఉంది. z ప్లస్ 1 0కి ఈక్వల్ చేసుకుంటే అంటే z ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఫ్యాక్టర్లో ఈ z ప్లస్ 1 క్లోజ్ చేసి రిమైనింగ్ ఫంక్షన్లో z ప్లస్ -1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 2 ఇంటూ -1 అంటే -2, -2 ప్లస్ 1 అంటే -1 డివైడెడ్ బై z ప్లస్లో -1 చెప్పిచ్చేస్తే -1. -1 క్యాన్సిల్, ఫైనల్గా 1. దీస్ ఆర్ ద కాన్స్టెంట్స్ a అండ్ b. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2z మైనస్ 2 ప్లస్ a అంటే 1/z ప్లస్ b అంటే 1/z ప్లస్ 1. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? అబౌట్ z తీసుకోండి అయ్యేది. అబౌట్ z తీసుకోండి అయ్యేది కాబట్టి i లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే z మైనస్ i అవుతుంది. దాని సబ్స్టిట్యూషన్ తీసుకోండి. ఇప్పుడు w ఈజ్ ఈక్వల్ టు z మైనస్ i. w ఈజ్ ఈక్వల్ టు z మైనస్ i అంటే దాంట్లో ప్లస్ z ఈజ్ ఈక్వల్ అవుతుంది w ప్లస్ i. ఆ z వాల్యూని తీసుకెళ్ళి ఆ f ఆఫ్ z లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. f ఆఫ్ z అంటే మనకి వాట్ ఈజ్ f ఆఫ్ z? దిస్ ఈజ్ f ఆఫ్ z. సారీ, దిస్ ఈజ్ ద f ఆఫ్ z, అవర్ ఫంక్షన్. ఈ f ఆఫ్ z లో z ప్లస్ w ప్లస్ i సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఇంటూ w ప్లస్ i మైనస్ 2 ప్లస్ 1 బై z అంటే w ప్లస్ i ప్లస్ 1 బై w ప్లస్ i ప్లస్ 1. సో 2w ప్లస్ 2i మైనస్ 2 1 బై w ప్లస్ i క్యాల్కులేట్. మనకు ఉన్నది ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ కానీ లేకపోతే 1 మైనస్ ఎక్స్ కానీ హోల్ పవర్ -1 ఎక్స్ప్రెషన్లోకి రావాలి. అంటే అది 1 కాన్స్టెంట్ 1 ఉండాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఏమన్నా కామన్ చేస్తాం. అంతే i కామన్ తీసి ఇక్కడ 1 మిగిలింది. ఇప్పుడు ఏమవుతుంది? w బై i అవుతుంది. 1 ప్లస్
w by ఇక్కడ 1 plus i కాన్స్టెంట్ ఉంది అదే 1 plus i కామన్ తీసాము 1 plus w by 1 plus i ఇప్పుడు ఏమవుతుంది ఫైనల్లీ ఇక్కడ కాన్స్టెంట్ -2 plus 2i అనేది కాన్స్టెంట్ 2i minus 2 plus 2w plus 1 by i ఈ 1 plus w by i ని న్యూమరేటర్ తీసుకెళ్తే 1 plus w by i హోల్ పవర్ మైనస్ ప్లస్ 1 by 1 plus i 1 plus w by 1 plus i హోల్ పవర్ మైనస్ 1 ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఈ ఫార్ములాకి ఎక్స్పెన్షన్ రాస్తే 1 plus x హోల్ పవర్ మైనస్ 1 1 minus x plus x square minus x cube plus and so on ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2a minus 2 plus 2w minus 1 by i అంటే మైనస్ i అండి 1 by i అంటే దిస్ ఇస్ మైనస్ i ఏం చేద్దాం కాంప్లెక్స్ కాంజుగేట్ చేత మల్టిపుల్ చేసి డివైడ్ చేయడం అంటే మైనస్ i చేత మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం అంటే మైనస్ i డివైడెడ్ బై మైనస్ అస్టిట్యూట్ i into i అంటే i square into minus 1 minus i by 1 minus into minus plus 1 అంటే మైనస్ i అవుతుంది అంటే 1 by i ప్లస్లో మైనస్ i రాసుకోవచ్చు అదే రాశాను ఇప్పుడు దీనికి ఎక్స్ప్రెషన్ రాస్తే 1 plus x అంటే w by plus w by whole square minus w by whole cube plus 1 minus w by whole cube plus 1 ఇక్కడ 1 by 1 plus i into 1 plus w by 1 plus i plus w by 1 plus i whole square minus w by 1 plus i whole cube plus 1 plus or minus alternative plus or minus plus 1 plus x whole power minus 1 alternative plus or minus 1 finally we can get it as plus 2w. What is w? W means what is w? 2 into w means z minus i minus i into 1 minus z minus i by i plus z minus i by i whole square minus z minus i by i whole cube plus so on. The next term plus 1 by 1 plus i 1 minus z minus i by 1 plus i plus z minus i by 1 plus i whole square minus z minus i by 1 plus i whole cube plus so on. This is the Taylor series expansion of f of z 2z cube plus 1 by z square plus z about the point z is equal to I. ఇది సేమ్ ప్రాబ్లం అబౌట్ ద పాయింట్ z is equal to 1 కూడా చాలా సార్లు అడిగారు అబౌట్ ద z is equal to 1 సేమ్ ప్రొసీజర్ అప్ టు హియర్ ఇక్కడ ఏమవుతుంది పుట్ w is equal to z plus 1 z minus 1 ఇక్కడ i ప్లస్ 1 వస్తుంది అంతే ఏమవుతుంది z is equal to w plus 1 at f of z is equal to w plus 1 minus 2 into w plus 1 w plus 1 ఏమవుతుంది ఇప్పుడు 2w plus 2 minus 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఓన్లీ 2w ఒకటే మిగులుతుంది ప్లస్ plus 2 minus 2 cancel. Finally 1 by w plus 1. ఇక్కడ ఏముంది 1 plus w సింపుల్గా రాస్తాను మిగతా ఎక్స్పెన్షన్స్ ఏమి రాయక్కర్లేదు ఫైనల్లీ ఏమవుతుంది ఇప్పుడు 2w ప్లస్ 2 minus 2 cancel 1 by 1 plus w plus 1 by ఇది 2 plus w 2 కామన్ తీస్తాం 1 plus w by 2 ఏమవుతుంది 2w plus 1 plus w whole power minus 1 plus 1 by 2 into 1 plus w by 2 whole power minus 1. और దీనికి ఎక్స్పెన్షన్ అంతా 1 plus w plus దీనికి ఎక్స్పెన్షన్ 1 minus w plus w square plus minus w cube plus so on. దీనికి ఎక్స్పెన్షన్ రాస్తే 1 by 2 into 1 plus 1 minus w by 2 plus w by 2 whole square minus w by 2 whole cube plus and so on. Finally this is 2w plus అంటే w అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేస్తాం 2w మీన్స్ z minus 1 plus 1 plus z minus 1 plus z minus 1 whole square minus z minus 1 whole cube plus 1 by 2 into 1 by 2 into 1 minus z minus 1 by 2 plus z minus 1 by 2 whole square minus z minus 1 by 2 whole cube plus 1. This is the Lorentz series, I mean Taylor series expansion of f of z about the point z is equal to 1. It's same problem. Find the Taylor series expansion of f of z about the point z is equal to 0 కూడా అడుగుతుంది. About the point z is equal to 0. About the point z is equal to 0 అంటే same procedure up to here. Simple. Finish. Problem is closed. About z is equal to 0.
అంటే అవుతుంది దిస్ ఇస్ 2z minus 2 plus 1 by z plus this can be written as 1 plus z whole power minus 1. This is 2z minus 2 plus 1 by z plus the expression 1 minus z plus z square minus z cube plus so on. Finish power. That's all. ఇంకా సింప్లిఫై చేస్తే this is minus 2 plus 1 అంటే minus 1. Minus 1 plus 1 by 20 minus 1. 1 by z, this is 1 by z minus 1. 2z minus z, 2z minus z plus z square minus z cube plus so on. About the z is equal to 0 means in powers of z. In powers of z కావాలి. This is one of the most important problem. Next problem. Obtain the expansion of z minus 1 by z square in Taylor series in powers of z minus 1. So let f of z is equal to z minus 1 by z square. మనం అడిగింది in powers of z minus 1. In powers of z minus 1 means about z is equal to 1. Substitution అదే తీసుకోవాల్సి వస్తుంది. Which w is equal to z minus 1. అంటే this one z is equal to w plus 1. Substitute in f of z. And f of z is equal to w plus 1 minus 1 divided by w plus 1 whole square. Minus 1 plus 1 cancel. And w by 1 plus w whole square. And w into 1 plus w whole power minus 2. What is the expansion? 1 plus x whole power minus 2. 1 plus x whole power minus 2 expansion is 1 minus 2x plus 3x square minus 4x cube plus and so on. Same way, w into 1 minus 2w plus 3w square minus 4w cube plus and so on. Finally w. What is w here? W means z minus 1. And z minus 1 ante w to w into w minus 2w square plus 3w cube minus 4w to the power of 4 plus so on. What is w under z minus 1? Minus 2 into z minus 1 whole square plus 3 into z minus 1 whole cube minus 4 into z minus 1 whole to the power of 4. This is the Taylor series expansion. This is the Taylor series expansion of z minus 1 by z square in powers of z minus 1. In powers of z minus 1. In powers of z minus 1 and about the point z is equal to 1. Both are same. In question both are same. In powers of z minus 1 and about the point z is equal to 1 are same. Okay. Next problem. Expand in a Taylor series f of z is equal to 1 by z square minus z minus 6 about the point z is equal to 1. So let f of z is equal to 1 by z square minus z minus 6. First దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తుందో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇది సెకండ్ డిగ్రీ ఫంక్షన్. సో దీన్ని 2 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలి న్యూమరేటర్. అంటే న్యూమరేటర్ 2 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలంటే న్యూమరేటర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది అంటే రూట్స్ ఏమొస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని మీరు క్యాల్షియోలో క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా వస్తుంది. దాని రూట్స్ ఏమొస్తాయి ఒకసారి క్యాల్షియోలో చూడండి. మోడ్ అనే బటన్ని 3 టైమ్స్ క్లిక్ చేస్తే మోడ్ అనే బటన్ 1 2 3 ఈక్వేషన్ వచ్చింది కదా అంటే 1 క్లిక్ చేయండి. తర్వాత అన్నౌన్స్ కాదు మనకు కావాల్సిన సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఈ రైట్ బటన్ రైట్ సైడ్ క్లిక్ చేస్తే డిగ్రీ అని వస్తుంది. అది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏ అని అడుగుతుంది. అంటే ఇక్కడ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎలా ఫిక్స్ అవుతుందంటే మన క్యాల్షియం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0గా ఫిక్స్ అవుతుంది ఈక్వేషన్. అప్పుడు దీనికి ఎక్స్ వాల్యూస్ x1 x2 2 రూట్స్ ఇస్తుంది అనమాట. అది ఏబిసి వాల్యూస్ దీనికి ఇస్తే సరిపోతుంది మన క్యాల్షియంలో. ఏమవుతుంది మన ఈక్వేషన్లో ఏ అంటే జెడ్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఎంత 1 కదండి జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ క్లిక్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు. తర్వాత బి అంటే జెడ్ కోఎఫిషియంట్ -1 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈజ్ ఈక్వల్ క్లిక్ చేస్తాం. తర్వాత సి అంటే -6 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈజ్ ఈక్వల్ క్లిక్ చేస్తాం. అంటే x1 ఒక వాల్యూ 3 వచ్చింది, దట్ ఈజ్ నాట్ 30 అండి 3 అండి అది. ఇంకొక వాల్యూ -2 వచ్చింది. అంటే మనకు వచ్చే రూట్స్ ఏమవుతుందంటే 3 and -2. z ఈజ్ ఈక్వల్ టు 3 ఒక రూటు, z ఈజ్ ఈక్వల్ టు -2 ఒక రూటు. ఆ 3 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే z -3 అవుతుంది, అదొక ఫ్యాక్టర్. -2 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే z +2 అవుతుంది, ఇదొక ఫ్యాక్టర్. ఫినిష్ 2 ఫ్యాక్టర్స్ ఆ విధంగా. ఇప్పుడు దీనిని ఏం చేయాలంటే
పార్షియల్ ఫ్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం రాస్తాం? దిస్ కెన్ బి రిటెన్ యాస్ a/z - 3 ప్లస్ b/z+2. ఇప్పుడు ఏ బి క్యాలిక్యులేట్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్స్ ఆల్రెడీ నేను రెగ్యులేషన్స్ ముందు చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి ఏ బి క్యాలిక్యులేట్ చేయడానికి షార్ట్ కట్. ఇప్పుడు ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి? ఈ యొక్క డినామినేటర్లో ఉంది z-3 ఉంది. ఆ z-3ని 0కి ఈక్వల్ చేసుకోండి అంటే z=3 అవుతుంది. ఆ z=3 అనేటువంటి వాల్యూ ఇక్కడ ఫంక్షన్లో z-3 క్లోజ్ చేస్తే రిమైనింగ్ దాంట్లో z=3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? z=3 సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 + 2 3 + అంటే 1/5. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ z+2 = 0 అంటే z = -2. ఈ z-2 క్లోజ్ చేస్తే రిమైనింగ్ దాంట్లో z = -2 సబ్స్టిట్యూట్ చేయండి. 1/-2 - 3 అంటే -1/5. These are the partials. These are a and b values. What is these a and b values? So finally f of z can be written as, what is f of z? So f of z is equal to a. What is a? 1/5 into z-3 minus b means 1/-1/5 into z+2. That's all. ఇప్పుడు మన ప్రాబ్లం ఏమన్నాడు? యాక్చువల్లీ expand in a Taylor series f of z 1/z² minus z-6 about the point z is equal to 1. ఒక 1 లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఏమవుతుంది? put w is equal to z-1 అంటే దిస్ is z is equal to w+1 సబ్స్టిట్యూట్ చేయండి. అవ ఈక్వేషన్ ఇందులో z ప్లేస్ లో w+1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫైనల్లీ f of z is equal to 1/5 into z ప్లేస్ లో w+1 w+1 minus 3 plus minus 1/5 into w+1 plus 2, and it can be written as, finally it can be written as 1/5 into, this is equal, f of z is equal to 1/5 into w minus 2 minus 1/5 into w 1 plus 23. మనకి 1 minus x whole power minus 1 కి 1 plus x whole power minus 1 కి ఫార్ములాస్ ఉన్నాయి. అంటే అది 1 minus x లోకి 1 plus x లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కామన్ తీయాలి, -2 కామన్ తీయాలి, ఇక్కడ +3 కామన్ తీస్తే సరిపోతుంది. అంటే 1/5 ఆల్రెడీ ఉంది, -2 కామన్ తీస్తే 1 minus w/2 అంతే కదా. -2 కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ -2 కామన్ తీస్తే 2 లేదు కాబట్టి డినామినేటర్ 2 వస్తుంది, మైనస్ 1/5 ఇంటి ఇక్కడ కూడా -2 కామన్ ఉంది. -2 కామన్ తీస్తే ఏమవుతుంది? సారీ, +3 కామన్ తీయాలి. +3 కామన్ తీస్తే 1 plus w/3. ఫైనల్ దిస్ ఈజ్ -1/10 into 1 minus w/2 whole power minus 1/15 into 1 plus w/3 whole power minus, అంటే -1/10 into 1 minus x whole power minus 1 की फार्मूला 1 minus x whole power minus 1 की फार्मूला 1 plus x minus x square plus x cube minus x power 4 plus so on. आ एक्सप्रेशन रास्ते 1 plus w/2 minus w/2 whole square plus w/2 whole cube minus w/2 whole power 4 plus and so on, minus 1/15 into 1 plus w/3. ఇవన్నీ ప్లస్లు వస్తాయండి. సారీ, దిస్ ఇస్ అన్ని ప్లస్లు ఇవి. 1 minus x whole power minus 1 అన్ని ప్లస్లు వస్తాయి. 1 plus x whole power minus 1 का ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ 1 minus x plus x square minus x cube plus so on. ఏమవుతుంది? 1 minus w/3 plus w/3 whole square minus w/3 whole cube plus so on. And finally minus 1/10 into 1 plus, what is w? W means here, w means z minus 1, z minus 1/3 plus z minus 1/3 whole square plus so on, minus 1/15 into 1 minus z minus 1/3, sorry, z minus 1/2 and z minus 1/2, z minus 1/2 plus 1 whole square, 1 minus z minus 1/3 plus z minus 1/3 whole square minus z
z minus 1 by 3 whole cube plus so on. This is the Taylor series expansion of 1 by z square minus z minus 6 about the point z is equal to 1. Okay, next problem. Find in a Taylor series f of z is equal to 1 by z square minus z minus 6 about the point z is equal to minus 1. About the point z is equal to minus 1. Z is equal to minus 1. Same problem about the z is equal to minus 1. And let f of z is equal to same process up to here. Put w is equal to substitution em తీసుకుంటా అంటే minus 1 left side తీసుకొస్తే z plus 1. అంటే this implies z is equal to w minus 1. Z is equal to w minus 1. And let f of z is equal to, what is f of z? This in this function put z is equal to w minus 1. 1 by 5 into w minus 1 minus 3 minus 1 by 5 into w minus 1 plus 2. Finally it can be written as f of z is equal to 1 by 5 into w minus 4 minus 1 by 5 into w plus 1. This is okay. 1 plus w. W plus 1 or 1 plus w same. ఇక్కడ minus 4 కామన్ చేస్తే సరిపోతుంది. అంటే 1 by 5 into minus 4 కామన్ చేస్తే 1 minus w by 4 minus 1 by 5 into 1 plus w. It can be written 1 by 4 5s are 20 minus 20 1 by minus 20 into 1 minus w by 4 whole power minus 1 minus 1 by 5 into 1 plus w whole power minus 1 minus 1 by 20 into this expansion. What is the expansion of 1 minus x whole power minus 1 1 plus x square plus x cube plus so on. Say we have to do 1 plus w by 4 plus w by 4 whole square plus and so on minus 1 by 5 into 1 minus w plus w square minus w cube plus and so on, and the minus 1 by 20 into what is w? 1 plus what is w? W means here z plus 1 and z plus 1 by 4 plus z plus 1 by 4 whole square plus so on minus 1 by 5 into 1 minus z plus 1 plus z plus 1 whole square minus z plus 1 whole cube plus and so on. This is the Taylor series expansion. Taylor series expansion of 1 by z square minus z minus 6 about the point z is equal to minus 1. Okay.